ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సబార్డినేట్ కోర్టులలో స్థాపించబడిన ఒక సివిల్ కారణం నుండి ఈ ప్రత్యేక సెలవు ద్వారా అప్పీల్ ఉద్భవించింది మరియు సాధారణ ప్రయాణం తర్వాత, తీర్పు కోసం చివరి దశలో మా ముందు ఉంది. ఈ వివాదం ఒక గొల్లపల్లిలోని శ్రీ రఘునాథస్వామి ఆలయం ద్వారా సుమారు 1600 ఎకరాల వ్యవసాయ భూమి విస్తరించి ఉంది. ఈ భూములను ఆలయం ఇనాములుగా క్లెయిమ్ చేస్తుందని, అందువల్ల ఆలయానికి చెందినదని విరుద్ధమైన వాదనలు ఉన్నాయి. దీనిపై సాగుదారుల తీవ్రవాద వాదన ఏమిటంటే, ఇది ఒక ఎస్టేట్ అని మరియు 1948లోని ఆంధ్రప్రదేశ్ ఎస్టేట్స్ అబాలిషన్ మరియు కన్వర్షన్ ఇంటూ రైట్ వారీ చట్టం 26 ప్రకారం రద్దు చేయబడినప్పుడు అది రైతులకు అంటే రైతులకు చెందుతుందని, ఆలయానికి ఆ భూములతో ఎటువంటి సంబంధం ఉండదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రైతుల అభిప్రాయానికి ఏకీభవించింది. విచారణ సమయంలో, రైతులు భౌతికంగా మరియు మానసికంగా భూమికి కట్టుబడి ఉన్నప్పటికీ, దేవాలయం పట్ల భక్తి దృక్పథాన్ని కలిగి ఉన్నారని మరియు ఆలయం పూర్తి చట్టపరమైన ఆచారాలపై ఆసక్తి చూపడం లేదని, కానీ ఆదాయాన్ని కాపాడుకోవడంలో ఆసక్తి చూపుతున్నారని కూడా మేము కనుగొన్నాము. తద్వారా ఆలయం యొక్క అవసరమైన ఆచారాలు మరియు ఆచారాలు నిరాటంకంగా కొనసాగుతాయి. ఈ వైఖరులలో, ఒక పరిష్కారం గురించి చర్చించబడింది మరియు సంతోషంగా పార్టీలు ఈ విషయాన్ని ఈ క్రింది నిబంధనలపై పరిష్కరించుకున్నాయి. రైతులు నమ్మకంగా, వెంటనే మరియు సకాలంలో ఆలయానికి 1 క్వింటాల్ వేరుశెనగ లేదా భారత ప్రభుత్వ వ్యవసాయ ధరల కమిషన్ నిర్ణయించిన దాని సమానమైన ధరను ప్రతి క్యాలెండర్ సంవత్సరంలో డిసెంబర్ 31న లేదా అంతకు ముందు కాలానుగుణంగా చెల్లించాలి. తదనుగుణంగా ఆలయ నిర్వహణ ఎకరానికి సంవత్సరానికి 1 క్వింటాల్ వేరుశెనగ లేదా రైతుల నుండి ముందుగా అంచనా వేసిన సమానమైన ధరను క్లెయిమ్ చేస్తుంది మరియు చట్టపరమైన ప్రక్రియ ద్వారా చెల్లించని సందర్భంలో, ఏ కోర్టు ముందు అయినా వారి బాధ్యతను తిరస్కరించకుండా రైతులను నిషేధించబడుతుంది. హైకోర్టు తీర్పు మరియు డిక్రీ, రైట్లకు అటువంటి హోదాను కల్పిస్తూ, వారు ఆలయానికి అనుకూలంగా సృష్టించిన బాధ్యతతో భారం పడిందని భావించాలి. తీర్పు మరియు డిక్రీ మొదటిసారిగా అప్పీల్ చేయబడినందున, రైట్లకు అటువంటి హోదాను కల్పించినందున మరియు ఈ ఏర్పాటు అధికారికంగా దావాలోని పార్టీల మధ్య చర్చల నుండి వచ్చినందున, హైకోర్టు తీర్పు మరియు డిక్రీ కారణంగా అప్పీల్ చేయబడిన ఆలయ భూములను ఇది నిర్వహిస్తుంది. అటువంటి నిబంధనలపై, అప్పీల్ను తొలగిస్తారు మరియు హైకోర్టు తీర్పు మరియు డిక్రీ దానితో ముడిపడి ఉంటుంది. ఖర్చులకు సంబంధించి ఎటువంటి క్రమం ఉండకూడదు. లేదు. ప్రాముఖ్యత మా ద్వారా రూపొందించబడింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది శ్రీ ఇ. మనోహర్, శ్రీ సి. రఘు, శ్రీ కె.ఎస్. మూర్తి, శ్రీ ఎ.పి. వేణుగోపాల్, శ్రీ దమ్మాలపాటి శ్రీనివాస్, శ్రీ వై. సుబ్రహ్మణ్యం మరియు శ్రీ ఎ. చంద్రయ్య నాయుడు మరియు ప్రతివాదుల తరపున ఎండోమెంట్స్ కోసం ప్రభుత్వ న్యాయవాది శ్రీ వి.పి.ఎం. ప్రసాద్, శ్రీ రఘునాథ స్వామి వారి ఆలయం కోసం స్టాండింగ్ కౌన్సిల్ శ్రీ కె. రంగారావు, శ్రీ మల్లికార్జునరావు, కె. శ్రీ వర్ధినేని కృష్ణ మోహన్లు విన్నారు. సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం, సంబంధిత భూములకు సంబంధించిన పార్టీలు, సాగు చేస్తున్న రైతుల సమ్మతి మరియు ఒప్పందాన్ని శ్రీ ఇ. మనోహర్ తప్ప పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది అందరూ తెలియజేశారు. 4 వారు ఆలయాన్ని భూస్వామిగా మరియు సంబంధిత రైతులను గుర్తిస్తారు. ఆలయంతో కూడిన భూములను సాగు చేసుకుంటున్న కౌలుదారులు. శ్రీ కె. రంగారావు తన తాత కాలం నుండి తన కక్షిదారులు భూములను ఎలా సాగు చేసుకుంటున్నారో మరియు 1924 నుండి ఆలయానికి అవసరమైన మక్త లీజు మొత్తం,
ను ఎలా నమ్మకంగా చెల్లిస్తున్నారో మా దృష్టికి చాలా కష్టపడి తీసుకువచ్చారు. అందువల్ల, ఈ కౌలుదారులే ఆలయం ద్వారా సాగు చేసుకుంటున్న కౌలుదారులుగా గుర్తించబడటానికి అర్హులు. కానీ 2007 WP నం. 17283 లెర్న్డ్ న్యాయవాది శ్రీ సి. రఘు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లో పిటిషనర్లు కాదని ఆయన వాదిస్తున్నారు. పైన పేర్కొన్న కేసులో రిట్ పిటిషనర్లు తన క్లయింట్లకు చెందిన భూములను చట్టవిరుద్ధంగా మరియు అనధికారికంగా ఆక్రమించారని, తన క్లయింట్లు కలిగి ఉన్న భూమి సరిహద్దును పూర్తిగా దెబ్బతీశారని ఆయన వాదన. అందువల్ల, ఈ రెండు వర్గాల పార్టీల మధ్య భూమిని స్వాధీనం చేసుకునే ప్రశ్నను సమర్థ సివిల్ కోర్టును సంప్రదించడం ద్వారా పరిష్కరించుకోవాలని నేర్చుకున్న న్యాయవాది శ్రీ రంగారావు సూచించారు. రిట్ పిటిషనర్ల తరపు న్యాయవాది శ్రీ సి. రఘు అటువంటి చర్యకు అభ్యంతరం చెప్పలేదు. అందువల్ల, రైతుల మధ్య పార్టీల మధ్య వివాదం ఉన్న చోట, ఆలయ భూమిని సాగు చేసుకునే కౌలుదారుగా వ్యక్తిని గుర్తించే హక్కుకు సంబంధించి లేదా సంబంధిత భూమి యొక్క స్వాధీనం మరియు విస్తీర్ణం విషయంలో అటువంటి వివాదాలను సమర్థ సివిల్ కోర్టును సంప్రదించడం ద్వారా పరిష్కరించుకోవాలని మేము దృఢంగా అభిప్రాయపడుతున్నాము. ఈ తీర్పులో అటువంటి వివాదాస్పద అంశాలపై మేము ఎటువంటి అభిప్రాయాన్ని ప్రకటించలేదు. అవసరమైన సాక్ష్యాలను సేకరించాల్సిన అవసరం ఉన్నందున, అటువంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వబడలేదు. అయితే, సివిల్ అప్పీల్ నంబర్ 2541లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం నిజమని సీనియర్ న్యాయవాది శ్రీ ఇ. మనోహర్ వాదించారు. 1972 నాటి ఉత్తర్వు, సాగు చేసుకునే కౌలుదారులు కాలానుగుణంగా ఎదుర్కొనే సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే ఉద్దేశ్యంతో జారీ చేయబడిన సమ్మతి ఉత్తర్వు లాంటిది. సీనియర్ న్యాయవాది ప్రకారం, సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వును 1968 నాటి LPA నంబర్ 263లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన బాగా పరిగణించబడిన తీర్పును రద్దు చేస్తున్నట్లు అర్థం చేసుకోకూడదు. ఈ ఉత్తర్వును రైతులపై అదనపు భారాన్ని సృష్టిస్తున్నట్లు మాత్రమే అర్థం చేసుకోవాలి. 1948లో మద్రాస్ ఎస్టేట్స్, రద్దు మరియు రైత్వారీగా మార్పిడి చట్టం ప్రవేశపెట్టబడిన తర్వాత, 1948లో మద్రాస్ చట్టం 26 ప్రవేశపెట్టబడిన తర్వాత, గవర్నర్ జనరల్ ఏప్రిల్ 2, 1949న అధికారం చేపట్టి, మొదటగా ఏప్రిల్ 19, 1949న ఫోర్ట్ సెయింట్ జార్జ్ గెజెట్లో ప్రచురించబడింది. మరియు అన్ని ఎస్టేట్లను రద్దు చేసిన తర్వాత, మొత్తం జమీందారీ ఎస్టేట్ మరియు అన్ని కమ్యూనల్ భూములు మరియు ఇతర రైతియేతర భూములు, బంజరు భూములు, పచ్చిక బయళ్ళు, లంక భూములు, అడవులు పైన పేర్కొన్న చట్టంలోని సెక్షన్ 3లో ఉన్న నిబంధన ప్రకారం అన్ని భారాలు లేకుండా ప్రభుత్వానికి చెందుతాయని మరియు ఆ తర్వాత ప్రభుత్వం ఈ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం సెటిల్మెంట్ అధికారిని నియమించిందని, ఆ చట్టం కింద కేటాయించిన విధులు మరియు విధులను నిర్వర్తించడానికి మరియు అటువంటి సెటిల్మెంట్ అధికారి స్వయంగా సంప్రదించి, దరఖాస్తుపై విచారించి తన అధికార పరిధిలోని ఏదైనా ఇనాం గ్రామం ఇనాం ఎస్టేట్ కాదా అని నిర్ణయించవచ్చని కూడా సీనియర్ న్యాయవాది వాదిస్తున్నారు. ఇంకా, సెక్షన్ 11 ప్రకారం, ఒక ఎస్టేట్లోని ప్రతి రైతు లంక భూములు కాని రైతు భూములకు సంబంధించి లేదా ఆ చట్టంలోని ఏదైనా ఇతర నిబంధన ప్రకారం మరొక వ్యక్తి రైతు పట్టా పొందే హక్కు ఉన్న భూమికి సంబంధించి రైతువారీ పట్టా పొందేందుకు అర్హులు అవుతారు. ఈ చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం, ప్రతి వ్యక్తి, భూస్వామి అయినా లేదా రైతు అయినా ఏదైనా భూమికి సంబంధించి రైతువారీ పట్టా పొందే హక్కు ఉన్న వ్యక్తి ఆ భూమిపై చట్టబద్ధంగా విధించబడిన అంచనాను ప్రభుత్వానికి చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది.
1948 చట్టం 26లోని సెక్షన్ 38లో ఉన్న నిబంధనపై సీనియర్ న్యాయవాది తీవ్ర ఒత్తిడిని విధించారు. దీని ప్రకారం ప్రభుత్వం నోటిఫై చేసిన తేదీకి ముందు ఏదైనా మతపరమైన, స్వచ్ఛంద సంస్థ లేదా విద్యా సంస్థ ద్వారా ఇనాం ఎస్టేట్ లేదా దాని భాగాన్ని కలిగి ఉన్నట్లయితే తస్దీక్ భత్యం చెల్లించాలి. అందువల్ల, పైన పేర్కొన్న సివిల్ అప్పీల్ నంబర్ 2541/1972లోని సుప్రీంకోర్టు తీర్పును పైన పేర్కొన్న నిబంధనల పరంగా జారీ చేయబడినదిగా, పార్టీల మధ్య అంగీకరించబడిన ఒప్పందంగా అర్థం చేసుకోవాలని సీనియర్ న్యాయవాది వాదించారు. కోర్టులు ఇచ్చే తీర్పులను ఒక చట్టం లేదా నియమంలో ఉన్న నిబంధనను చదివిన విధంగానే చదవకూడదని మాకు తెలుసు. అయితే, సుప్రీంకోర్టు ఒక ఉత్తర్వు జారీ చేసినప్పుడు, పూర్తి స్థాయి పరిశీలన తర్వాత, అది ఆమోదించబడిన సందర్భం మరియు దాని కంటెంట్ను అర్థం చేసుకోవడానికి ప్రతి ప్రయత్నం చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడానికి ఆధారమైన హేతుబద్ధమైన సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఉండకూడదు. మా వినయపూర్వకమైన అభిప్రాయం ప్రకారం, 1968 నాటి ఎల్పిఏ నం. 263లో డివిజన్ బెంచ్ తీర్పును రద్దు చేయడానికి బదులుగా, సుప్రీంకోర్టు పార్టీలు ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి మరియు పరిష్కరించడానికి అనుమతించింది. లేకపోతే, వ్యాజ్యం త్వరగా ముగియకపోవచ్చు. ఇది ఇరు పక్షాల ప్రయోజనాలకు మంచిది కాదు. సుప్రీంకోర్టు ముందు అప్పీలుదారుగా ఉన్నది శ్రీ రఘునాథ స్వామి వారి ఆలయం అని గుర్తుంచుకోవడం సముచితం. భూములు. దీనికి ప్రశ్నలు ఉన్నాయి మరియు అందువల్ల వెంపాడు అగ్రహారం ఒక ఇనాం గ్రామం మరియు తత్ఫలితంగా ఆలయం భూములకు చట్టబద్ధమైన యజమానిగా గుర్తించబడటానికి బాధ్యత వహిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ 1968 ఎల్పిఏ నం. 263లో ఇచ్చిన తీర్పు ద్వారా దానిని ఆలయానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది మరియు వెంపాడు అగ్రహారాన్ని ఒక ఎస్టేట్గా ప్రకటించింది మరియు తత్ఫలితంగా భూములు సాగుదారులు, రైతులకు చెందినవని ప్రకటించింది. సుప్రీంకోర్టు 1968 ఎల్పిఏ నం. 263లోని డివిజన్ బెంచ్ యొక్క ఈ అభిప్రాయాన్ని ధృవీకరించడం సముచితమని భావిస్తే, ప్రతి క్యాలెండర్ సంవత్సరంలో డిసెంబర్ 31న లేదా అంతకు ముందు మరియు అది కూడా ప్రతి ఎకరం భూమికి ఆలయానికి 1 క్వింటాల్ వేరుశెనగ లేదా దాని సమానమైన ధరను చెల్లించాల్సిన అవసరం ఉన్న ప్రశ్న అస్సలు తలెత్తదు. ఒక వ్యక్తి ఆరాధకుడు ఒక ఆలయానికి బహుమతి లేదా విరాళం కోరితే లేదా ఇవ్వాలనుకుంటే, అటువంటి బహుమతులు లేదా విరాళాలు అటువంటి ఆరాధకుడు లేదా భక్తుడు స్వచ్ఛంద చర్యలు కావచ్చు. అటువంటి బలవంతం మీద ఒత్తిడి చేయబడదు. అలాంటి భక్తుడు ఎవరైనా, కోర్టులు కూడా కాదు. సుప్రీంకోర్టు ఉత్తర్వులోని షరతులు 1 మరియు 2, కంటెంట్ ఆలయం భూస్వామిగా మరియు సాగు రైతు దాని అద్దెదారుగా గుర్తించబడిందని మన మనస్సులో ఎటువంటి సందేహాన్ని కలిగించదు. లేకపోతే, ఆలయ నిర్వహణ సంవత్సరానికి ఎకరానికి 1 క్వింటాల్ వేరుశెనగ లేదా సమానమైన ధరను క్లెయిమ్ చేస్తుందని మరియు ఏ కోర్టు ముందు అయినా రైతులు తమ బాధ్యతను తిరస్కరించకుండా నిషేధించబడతారని షరతు నెం. 2లో సుప్రీంకోర్టు పేర్కొనవలసిన అవసరం లేదు. ఈ ఏర్పాటు ఒకేసారి జరిగే ఏర్పాటు కాదు. భూమిని సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నంత వరకు శాశ్వతంగా ఉండే ఏర్పాటు. అందువల్ల, సుప్రీం ఆదేశం ప్రకారం ఆలయానికి చెందిన భూముల సాగు రైతులపై విధించబడే సాధారణ రకమైన బాధ్యత కాదని మాకు స్పష్టంగా తెలుస్తుంది. కోర్టు, కానీ బాధ్యత వారిపై అమలు చేయదగినది. షరతు నెం. 2లో చేర్చబడిన అసాధారణ జాగ్రత్త. ఏ కోర్టు ముందునైనా ఈ బాధ్యతను తిరస్కరించకుండా రైతులను నిషేధించడం ద్వారా
అటువంటి బాధ్యత ఏదైనా భూస్వామి మరియు అద్దెదారు సంబంధం నుండి ఉద్భవించగలదని, కానీ ఆలయం మరియు ఆ ఆలయంలోని దేవతను ఆరాధించే వ్యక్తి మధ్య ఆధ్యాత్మిక సంబంధం నుండి ఉద్భవించదని ఎటువంటి సందేహం లేదు. మా అభిప్రాయం ప్రకారం, షరతు నెం. 3, 1968లోని LPA నెం. 263లో హైకోర్టు ఇచ్చిన తీర్పు మరియు డిక్రీని, రైతుల హోదాను కల్పిస్తూ జారీ చేసిన తీర్పు మరియు డిక్రీని వారు ఆలయానికి అనుకూలంగా సృష్టించిన బాధ్యత ద్వారా భారం పడిందని పేర్కొనడం ద్వారా ఈ స్థానాన్ని మరింత బలోపేతం చేసింది. వేంపాడు అగ్రహారం అనేది ఇనాం గ్రామం కాదు, ఒక ఎస్టేట్ అని రైతులు వాదిస్తున్నట్లయితే, రైతులు ఆలయానికి ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు మరియు వారు తమను తాము పట్టాదారులు, భూ యజమానులుగా పరిగణించవచ్చు. 1948 నాటి చట్టం 26లోని సెక్షన్ 16 ప్రకారం, ఒక భూ యజమాని మాజీ భూ యజమానికి ఏమీ చెల్లించడు. కానీ ప్రభుత్వానికి అసెస్మెంట్ ఛార్జీలను చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. అందువల్ల, ఆలయాన్ని భూ యజమానిగా మరియు తమను తాము ఆ ఆలయం యొక్క సాగు అద్దెదారులుగా పరిగణించడానికి రైతులు అంగీకరించారని మాకు స్పష్టంగా ఉంది. అందువల్ల, సీనియర్ న్యాయవాది శ్రీ మనోహర్ ప్రచారం చేసిన వివిధ వాదనలను తిరస్కరించడానికి మేము ఎటువంటి సంకోచం లేదు మరియు గొల్లపల్లిలోని శ్రీ రఘునాథ స్వామి వారి ఆలయం సాగు చేసే ప్రతి కౌలుదారుల నుండి సంవత్సరానికి 1 క్వింటాల్ వేరుశెనగ లేదా దానికి సమానమైన మొత్తాన్ని డిమాండ్ చేయడానికి మరియు క్లెయిమ్ చేయడానికి పూర్తిగా స్వేచ్ఛ ఉందని మేము విశ్వసిస్తున్నాము మరియు దానిని ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న లేదా అంతకు ముందు తప్పకుండా చెల్లించాలి. ఈ మొత్తాన్ని చెల్లించడంలో కౌలుదారు ఏదైనా డిఫాల్ట్ చేసిన అద్దెదారుపై చట్టం ప్రకారం అనుమతించదగిన చట్టపరమైన చర్యను ప్రారంభించడానికి ఆలయం చట్టబద్ధమైనది. మేము ఎత్తి చూపిన దాని దృష్ట్యా, ఎస్టేట్స్ రద్దు మరియు రియోత్వారీగా మార్చడం, చట్టం 1948 కింద ప్రచురించబడిన మార్చి 21, 2003 తేదీ నాటి రెవెన్యూ జే శాఖ జీవనం 430లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ను కొనసాగించలేము మరియు తదనుగుణంగా దానిని పక్కన పెట్టాము. ఖర్చులు. దీని ప్రకారం, ఈ రిట్ పిటిషన్లన్నీ